గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ సార్ క్లాసెస్. సమకాలీనటువంటి అంశాలతో, సమగ్ర విశ్లేషణతో కూడిన అంశాలతో ప్రతిరోజు ఏదో ఒక కొత్త అంశంతో మేము ముందుకు రాబోతూ ఉన్నాను. నన్ను, నా ఛానల్ని ఆదరించండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైనటువంటి సలహాలను, సూచనలను అందించండి. ఈరోజు మనం సిబిల్ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్, సిబిల్. ముఖ్యంగా మీ సిబిల్ తగ్గిందా, మీకు సిబిల్ పడిపోతుందా, మీ సిబిల్ ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు, అసలు సిబిల్ అంటే ఏమిటి, సిబిల్ పరంగా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి, సిబిల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అసలు సిబిల్ అనేటటువంటిది మన జీవితంలో ఒక కీలకమైనటువంటి అంశంగా మారిపోయింది. వాస్తవం అండి. భవిష్యత్తులో మనం పెళ్లి చేసుకోవాలన్నా ఖచ్చితంగా సిబిల్ అనేటటువంటిది చూస్తారు అనేటటువంటి విధంగా ఈరోజు అంత సంచలనంగా మారిపోయింది సిబిల్ అనేటటువంటి అంశం. ఇటీవల కాలంలో తమిళనాడులో ఒక సంఘటన కూడా జరిగింది. ముఖ్యంగా తమిళనాడులో జరిగినటువంటి ఒక సంఘటన అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటి అని మనం ఒకసారి పరిశీలించి చూస్తే, తమిళనాడులో మరి కార్తికేయన్ అనేటటువంటి వ్యక్తి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అని చెప్పి ఎస్బీఐ నిర్వహించినటువంటి ఒక ఎగ్జామ్లో సెలెక్ట్ కావటం జరిగింది. చివరి నిమిషంలో ఎస్బీఐ అతని యొక్క సిబిల్ రిపోర్టును పరిశీలిస్తే అతడు ఏ విధమైనటువంటి విధంగా లోన్లు తీసుకొని రీపేమెంట్ చేయలేదని, క్రెడిట్ కార్డ్స్ వాడుకొని ఎలాంటి విధంగా క్రెడిట్ కార్డ్స్ చెల్లించలేదని చెప్పి అతని యొక్క మరి సెలెక్ట్ అయినటువంటి ఆ ఉద్యోగానికి అతడు అనర్హుడు అని చెప్పేసి ఎస్బీఐ అతని ఉద్యోగం నుండి తీసేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అతడు ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, మద్రాస్ హైకోర్టును ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి తీర్పును గమనించినట్లయితే మనం అందరం కూడా మరి షాక్ గురి కావాల్సిందే. ఆ తీర్పు ఏం చెప్పింది, ఎస్బీఐ ప్రత్యేకంగా తన తరపు ఏ విధంగా వాదించిందంటే, మా ఎస్బీఐ బ్యాంకులో పనిచేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా లోన్లు తీసుకున్నట్లయితే రీపేమెంట్ చేయాలి, క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే రీపేమెంట్ చేయాలి, అలాంటి వ్యక్తి మాత్రమే ఎస్బీఐలో పనిచేయటానికి అర్హులు అని చెప్పేసి ఆ ఉత్తర్వులకు సవాలుగా ప్రత్యేకంగా వాదించింది. దాన్ని ప్రత్యేకంగా మద్రాస్ హైకోర్టు కూడా సమర్థిస్తూ, ముఖ్యంగా ప్రజాధనంలో పనిచేసేటటువంటి వ్యక్తి నమ్మకంగా ఉండాలి, ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నమ్మకంగా ఉండాలి, రీపేమెంట్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇది ముఖ్యంగా ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆ యొక్క మద్రాస్ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వటం జరిగింది. చూశారుగా ఎటువంటి విధంగా సంచలనాలు జరుగుతున్నాయో. సిబిల్ అనేటటువంటిది చాలా కీలకమైంది. ఈరోజు మీరు గమనించండి, మనం తీసుకునేటటువంటి హోమ్ లోన్స్ కావచ్చు, 2 వీలర్ లోన్స్ కావచ్చు, 4 వీలర్ లోన్స్ కావచ్చు, 6 వీలర్ లోన్స్ కావచ్చు, మోటార్ వెహికల్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు, బిజినెస్ లోన్స్ కావచ్చు, గోల్డ్ లోన్ కావచ్చు, బ్యాంకుల నుండి, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి, ప్రైవేట్ రంగ బ్యాంకుల నుండి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుండి, ఇతరత్ర ఫైనాన్స్ సంస్థల నుండి మీరు ఎటువంటి లోన్స్ తీసుకున్నా మీ యొక్క లోన్స్ సంబంధించి రీపేమెంట్ను ఎప్పటికప్పుడు సిబిల్ మానిటర్ చేస్తుంది. ఆ సిబిల్ ప్రత్యేకంగా మీరు రీపేమెంట్ ఎలా చేస్తున్నారు, సకాలంలో చెల్లిస్తున్నారా లేదా అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ని కూడా మరి చార్ట్ తయారు చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్బీఐ నుండి లైసెన్స్ తీసుకున్నటువంటి సిబిల్ సంస్థ భారతదేశంలో ప్రతి ఒక్కరి యొక్క లోన్స్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా, ఏ బ్యాంకు నుండి అయినా సరే రుణాలు తీసుకున్నట్లయితే సకాలంలో చెల్లించండి, లేనట్లయితే భవిష్యత్తులో మీరు ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి సిబిల్ కనుక పడిపోయినట్లయితే భవిష్యత్తులో మీరు ఏ రుణాన్ని కూడా తీసుకోలేరు, ఆ రుణం మీకు మంజూరు చేయదు. భవిష్యత్తులో మీరు ఏ విధంగా కూడా అభివృద్ధిలోకి రావాలన్నా కూడా మీకు సిబిల్ అనేటటువంటిది ఒక ఆటంకంగా ఉండిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు తీసుకున్న లోన్స్ని రీపేమెంట్ చేయండి. ప్రత్యేకంగా ఆ లోన్స్ పట్ల జాగ్రత్త వహించండి, సిబిల్ కాపాడుకోవటానికి ప్రయత్నించండి. సిబిల్ హెల్తీగా ఉంటేనే మీకు తప్పనిసరిగా భవిష్యత్తులో లోన్స్ వస్తాయి అనేది గుర్తుంచుకోండి. ముఖ్యంగా సిబిల్ అనేటటువంటిది అసలు ఏ విధంగా మనకు ఆ రేటింగ్ ఇస్తుంది, ఏ విధంగా మన స్కోర్ ఎంత ఉండాలి, అసలు లోన్ తీసుకోవాలంటే ఎంత స్కోర్ ఉండాలి,
ముఖ్యంగా 300 నుండి 900 మధ్య సిబిల్ స్కోర్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది సిబిల్ సంస్థ. మరి ముఖ్యంగా మనం ఒకసారి గమనించినట్లయితే ఒకసారి మీరు చార్ట్లో చూస్తున్నటువంటి విధంగా 300 నుండి 900 మధ్య క్రెడిట్ స్కోర్ అనేటటువంటిది ఉంటుంది. ముఖ్యంగా 300 నుండి 550 మధ్య కనుక మీ క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే పూర్ స్టేజ్గా ఉంటుంది. 550 నుండి 650గా మీ క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే యావరేజ్గా ఉంటుంది. 650 నుండి 750 కనుక మీ క్రెడిట్ స్కోర్ ఉంటే గుడ్ అని చెప్పేసి మీకు ఒక ఇస్తుంది. అదేవిధంగా 750 నుండి 900 మధ్య ఉంటే ఎక్సలెంట్ రేటింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి మీరు పరిశీలించండి. ఖచ్చితంగా మీ యొక్క సిబిల్ ఏ స్టేజ్లో ఉందో మీరు పరిశీలించుకోండి. మీ సిబిల్ ముఖ్యంగా పూర్లో ఉందా, యావరేజ్లో ఉందా, గుడ్గా ఉందా, ఎక్సలెంట్గా ఉందా, ఏ స్టేజ్లో ఉందో పరిశీలించుకోండి. ఎట్టి పరిస్థితిలో లోన్స్ తీసుకుంటే సకాలంలో చెల్లించండి. మీ పేరు మీద ఇతరులకు రుణాలు ఇప్పించినట్లయితే వారు సకాలంలో చెల్లిస్తున్నారా లేదా పరిశీలించండి. ఎట్టి పరిస్థితిలో మీ పేరు మీద ఎదుటి వ్యక్తులు లోన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు సకాలంలో చెల్లించకున్నా నీ సిబిల్ పడిపోతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా లోన్స్ తీసుకోవాలనుకుంటే మరి సిబిల్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా లోన్స్ రీపేమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో మంచి లోన్స్ని తీసుకొని అభివృద్ధిలోకి రావడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి హెల్దీ సిబిల్ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా నా క్లాసు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ విలువైన సలహాలు సూచనలు అందించండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.